వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్. తిరుమల వెంకన్న శాపం వీళ్ళని వెంటాడుతోందా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఎన్నోసార్లు మాట్లాడాం మనం. ఏదైతే మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో తిరుమల లడ్డు వ్యవహారం ఎప్పుడు తెర మీదకి వచ్చినా, అదేవిధంగా మనం చూస్తే పరకామణి కేసు ఎన్నిసార్లు తెర మీదకి వచ్చినా, ఏ టాపిక్ తిరుమలకు సంబంధించి తెర మీదకి వచ్చినా మనం ఎన్నోసార్లు ఈ అంశాన్ని మాట్లాడాం. కానీ పదే 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 జగన్మోహన్ రెడ్డి ఇదే తప్పులు చేస్తూ ఉన్నారు. పదే పదే ఎవరినైతే టచ్ చేయకూడదో అలాంటి ఇష్యూనే జగన్మోహన్ టచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డి ఎంత సైలెంట్గా ఉంటే అంత బెటరు. ఎందుకంటే ఇది ఇట్స్ లీడ్స్ టు సమ్వేర్ అన్నట్టుంది ఇప్పుడు వాతావరణం రాష్ట్రంలో. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల్ని, అది కూడా భక్తుల మనోభావాలు, హిందువులు ఒక మతం మనోభావాలు దెబ్బతినేలాగానో, ఒక కులం మనోభావాలు దెబ్బతినేలాగానో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా అట్లా దాన్ని రాజకీయాల్లో ఖండించే ప్రయత్నం చేయకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి పదే 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 దీన్నే హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక రకంగా జనాన్ని రెచ్చగొట్టి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చూపించుకోవాలంటే ఇలాంటి ఇష్యూలే అతనికి కావాలి. కానీ స్టిల్ అతని ఇష్యూస్ ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. అయినా అతను రియలైజ్ కావట్లా. ఎందుకు అలా అంటున్నాను అంటే, తిరుమల లడ్డూ వ్యవహారం తెర మీదకి వచ్చింది. తిరుమల లడ్డూ వ్యవహారం ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఆయన మాట్లాడడం జరిగింది. దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసింది, ఇంత దారుణాలు చేశారు తిరుమల లడ్డూలు అని చెప్పేసి ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన కూడా ఆ రోజు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూ చాలా సీరియస్ టోన్ తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు చాలామంది హట్ అయ్యారు. ఇక చాలామంది ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు చాలామంది రోడ్ల మీదకి వచ్చి శ్రీవారి భక్తులంతా కూడా నిరసన తెలిపారు. జగన్మోహన్ దిష్టి బొమ్మలు తగలబెట్టారు. అసలు ఈ ఇష్యూని ఎలా కవర్ చేసుకోవాలి, ఏం మాట్లాడాలో కూడా వైఎస్ఆర్సీపీకి అర్థం కాల. ఆ రోజున నిండా మునిగిపోయామన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే అప్పటికే 11 సీట్లు వచ్చిన ఓటమి నుంచి వాళ్ళు తేరుకోలేదు. అది అయిపోయిన కొద్ది రోజులకే ఈ ఇష్యూని ఏదైతే కోర్టుకి వెళ్ళడం, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కోర్టు సిబిఐకి ఇవ్వడం, సిబిఐ సిట్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరిగాయి. సో ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా అంతే వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఆయన తిరుమల లడ్డు వివాదం కేంద్రంగా ఆ రోజు ఆయన సంప్రోక్షణ కూడా చేశారు, మాల వేసుకున్నారు, అమ్మవారి గుడి మెట్లు కూడా కడిగారు. ఇంకా అదే సమయంలో తిరుమల కూడా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తానని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడానికి భయపడి తిరుమల వెళ్ళడం మానుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. తన కూతురు ఇద్దరిని తీసుకెళ్లి వాళ్ళతో కూడా డిక్లరేషన్ కూడా ఇప్పించడం జరిగింది. సో అలా వైఎస్ఆర్సీపీ సూప్లో పడింది ఈ ఇష్యూలో. అయితే సుబ్బారెడ్డి ఎప్పుడైతే ఇది ఇంకా డిఫెన్స్లో పడుతున్నామని గ్రహించి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈరోజు సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు, బట్ నెయ్యి అలర్టెడ్ అని చెప్పేసి పూర్తిగా దాంట్లో కంటామినేషన్ జరిగింది, అది కెమికల్సే అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ విషయాన్ని వైసీపీ మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తుంది. సరే, మా తప్పేం లేదని సిట్ చెప్పింది కదా అని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుండేదేమో. కానీ దీని మీద దీని ఇష్యూని ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్లే ప్రయత్నం చేసి తన తప్పులన్నీ కూడా బయటపడేలాగా చేసుకుంటుంది వైఎస్ఆర్సీపీ. ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ కోర్టుకు వెళ్ళారు చక్కగా సుబ్బారెడ్డి. ఆ కోర్టు చూసుకుంది. ఈ రోజున సిబిఐ చెప్పింది, సిబిఐ ఏదైతే సిట్ చెప్పింది క్లియర్గా. సిట్ చెప్పిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరేం సమాధానం చెప్తారు అని అడుగుంటే చాలా సింపుల్గా ఉండేది. ఇది వైలెంట్ అని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ. దీన్ని చాలా వైలెంట్ అని తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఈరోజు ఏకంగా తిరుమల శ్రీవారి ఇష్యూ అడ్డం పెట్టుకొని బూతులు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని బూతులు మాట్లాడుతూ ఉన్నారు, అడ్డం వచ్చిన కేడర్ని బూతులు మాట్లాడుతూ ఉన్నారు, కేసులు పడతా ఉన్నాయి. ఒకదానికొకటి అసలు ఇష్యూతో సంబంధం లేకుండా ఫ్లేరప్ అవుతా ఉన్నాయి ఈ రోజున. అందుకే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత పుల్ స్టాప్ పెట్టుకుంటే అంత మంచిది. నిన్న మొన్న రోజాను అండ్ ఏదైతే జోగి రమేష్ మాట్లాడుతున్న వీడియో వచ్చింది, దాన్ని అందరూ కూడా టీడీపీ క్యాడర్ ఇబ్బంది పడతాం, టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారని రోజా అంటే మనం ఇబ్బంది పడతాం అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. కానీ అందులో రోజా మాట్లాడింది చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడతా ఉన్నారనే మాట్లాడింది యాక్చువల్గా ఆవిడ. దాన్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ బట్ ఈరోజు నిజంగా ఈ ఇష్యూ అసలు ఎటో తిరిగి ఎటో వెళ్తూ ఉంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైతే ఆ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు ఈ విషయం మీద చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఈ ఇష్యూని మా వాడు హైలైట్ చేయాల్సిందే, కరెక్ట్ కాదని కొంతమంది నాతోనే మాట్లాడారు. ఈ ఇష్యూని ఎంత తగ్గించి ఇంటెన్స్ తగ్గిస్తే అంత మంచిది అని. ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు, కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటం కాదు. ఈరోజు ఎప్పుడైతే తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇష్యూనే జరుగుతూ ఉంటుంది. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. నేను ఎన్నోసార్లు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజున తిరుమలలో ఉంది 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి అసెంబ్లీ వేదికగా ఒక డిబేట్కి లేవదీశారు ఆయన అసందర్భంగా.
చంద్రబాబు నాయుడు అండ్ టీం ఎన్నోసార్లు ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఆయన అదే మాట్లాడుతూ ఉంటే తిరుమల వెంకన్నతో పెట్టుకున్నావు నువ్వు ఫినిష్ అన్నారు. ఆ మరుసటి రోజే ఆయన రచ్చబండకి చిత్తూరు వెళ్దాం అనుకుంటే హెలికాప్టర్ వాతావరణం ప్రతికూలత కారణంగా తిరిగి వెళ్ళి పావురాలగుట్ట మీద పడి ఆయనతో సహా పైలట్లు అధికారులు కూడా చనిపోవడం జరిగింది. ఆ రోజు ఎక్కడ పడిందంటే పావురాలగుట్ట అంటేనే అది శ్రీవారి పాదాలు అంటాం, అక్కడ పడింది ఆ హెలికాప్టర్. చాలా మంది ఏమనుకున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల దేవదేవుడిని అవమానించారు కాబట్టి ఆయనకి ఇలాంటి శిక్ష పడింది అని ఆయన అంటే నచ్చిన వాళ్ళు అనుకున్నారు. కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఆ చర్చ చాలా సీరియస్గా జరిగింది ఆ రోజున. ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు అలిపిరి వెళ్తా ఉంటే, ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003లో అలిపిరి వెళ్తా ఉంటే క్లైమోర్ మైన్స్ పెట్టి ఆయన బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశారు నక్సలైట్లు. దాదాపు 20 క్లైమోర్ మైన్స్ పెట్టినా ఒక అరగంట తర్వాత అసలు ఆయన చనిపోయారు అనుకున్నారు. అప్పుడు ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్న దేవేంద్ర గౌడ్ క్యాబినెట్ కాల్ఫర్ చేసి మీటింగ్ కూడా నిర్వహించారు, చంద్రబాబు నాయుడు ఇక లేరు అని చెప్పేసి. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత ఆయన సెక్యూరిటీతో కలిసి రక్తమోడుతున్న గాయాలతో పైకి వచ్చారు. ఆయనకి లైఫ్ ఉంది కాబట్టి ఆ రోజు అప్పటి నుంచి కూడా వెంకటేశ్వరకి అప్పటి నుంచి మామూలుగానే భక్తుడు, ఆయన అప్పటి నుంచి వీర భక్తుడుగా మారిపోయారు. అయితే ఆ ఇష్యూని ఒక సెంటిమెంట్గా మార్చి అది తన మీద దాడి జరిగిందనే అంశాన్ని సెంటిమెంట్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఒప్పుకోలా, ఓడగొట్టారు ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని. తన జీవితంలో తాను చేసిన తప్పేంటి అంటే 2004లో ముందస్తుకు వెళ్ళడం అనే చెప్తారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడిగినా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా, బాలకృష్ణ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో అంటే దేవదేవుడిని వాడుకోవాలని చూస్తేనే చిన్నగా ఆయన కాపాడిన దేవదేవుడు కూడా ఆ కష్టం తెప్పించారు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి అలా మాట్లాడితేనే అలా జరిగిందనే చాలామంది చెప్తూ ఉంటారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల దేవదేవుడికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లాలంటే బ్రహ్మోత్సవాలకు ఎవరు కూడా తన భార్య లేకుండా సతీ సమేతంగా రావాలనేది సాంప్రదాయం, తిరుమల సాంప్రదాయం. కానీ ఏ రోజు తన భార్య భారతి ఆయనతో వెళ్ళలేదు, ఆయన ఒక్కడే సింగిల్గా వెళ్ళి ఇచ్చేవాళ్ళు. అదే రాష్ట్రానికి సగం దరిద్రమైన హిందూ సంఘాలు చాలాసార్లు తిట్టినాయి. ఇక సరే దేవదేవుని అడ్డం పెట్టుకొని రాముని తలదెగడం రామతీర్థంలో వెండి సింహాలు ఎత్తుకుపోవడం, అమ్మవారి టెంపుల్లో ఏదైతే అంతర్వేదిలో రథాలు తగలబడతాం, ఇలాంటి ఇన్సిడెంట్స్ కోకొల్లలు జగన్మోహన్ రెడ్డి హయాంలో. బట్ తిరుమల కేంద్రంగా మాత్రం ఏదైతే ఇప్పుడు మనం చెప్తా ఉన్నా పరకామణి కేసు దగ్గర నుంచి తిరుమల లడ్డులో కల్తీ గురించి అన్ని మత ప్రచారం దాకా, టికెట్ల రేటు పెంచడం దాకా, శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి విమర్శల దాకా, ఫుడ్ని పూర్తి స్థాయిలో లడ్డూ కంటామినేటే కాదు, అక్కడ పెట్టే తరిగొండ వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో పెట్టే ఆహారం కూడా నాణ్యత లేదని చెప్పి ఎంతో మంది భక్తులు వాపోయారు. ఇన్ని అరాచకాలు జరిగినాయి 5 ఏళ్ల పాటు. అయినా పిచ్చ లైట్ తీసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటి బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. దాని ఇంటెన్స్ జగన్మోహన్ తగ్గిస్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ పరకామణి ఏముంది, $19 $9 కొట్టేశాడు, వాటిని మళ్ళీ రీపే చేస్తాడు కదా అని మాట్లాడతారు. దేవదేవుడి సొమ్మును టచ్ చేయాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి అతనికి. కుమిలిపోతా ఉన్నాడు అతను, రవికుమార్ అతను వీడియో చేస్తా ప్రతిరోజు పశ్చాత్తాపంతో నేను చచ్చిపోతున్నాను అని. ఆ కేసులో సతీష్ కుమార్ అంటే ఆయన చంపేశారు, ఎక్కడికి సాక్ష్యం చెప్తారు అని చెప్పేసి. ఈరోజు అదేవిధంగా తిరుమల కల్తీ లడ్డు ఇంత న్యూసెన్స్ అవుతా ఉంది. ఎందుకు అసలు ఆ ఇష్యూ బయటకు వచ్చింది ఎందుకు ఈ రోజున? నిజంగా తిరుమల వెంకన్నే ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చారు రిపోర్టుల రూపంలో. ఎంతోమంది పోటు కార్మికులు మొత్తుకున్నారు ఎన్నోసార్లు, తిరుమల లడ్డు వేరే స్మెల్ వస్తూ ఉంది, ఇది గీ కాదు అంటే కూడా బలవంతంగా బోలేబాబా డైరీని తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం జరిగింది. సో అదంతా మొత్తం ఆ పాపాల కొండ మొత్తం పగిలింది ఈ రోజున, పాపాల పుట్ట బద్దలవుతూ ఉంది ఈ రోజున. ఇంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని మళ్ళా మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. సో ఇది ఆ పార్టీలో నేతలకు చాలామందికి నచ్చట్లేదు. ఎవరితో అందుకే అట్లా పెట్టుకున్నారు కాబట్టి 11 సీట్లకు పరిమితమయ్యాం. మరోసారి ఆ దేవదేవుని టచ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఈ విషయంలో మీరు ఎంత హోల్డ్లో ఉంటే అంత మంచిదని చెప్తా ఉన్నారు చాలామంది. ఒకవైపు సుబ్బారెడ్డి ఏమో సిటీ చెప్పింది నెయ్యిలో కెమికల్స్ ఉన్నాయని, తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నాడు ఆయన. తప్పు జరిగిందని. ఓ పక్క అబ్బాయి ఏమో తప్పు జరగట్లేదు అంటారు. ఎవరిది వాస్తవం? కనీసం వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోరా? సో అందుకే ఎప్పుడు కూడా వీళ్ళు తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ప్రతిసారి ఏదో ఒకటి దానికి రిజల్ట్ వస్తానే ఉంది. అందుకే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టకుండా వీటి ఇంటెన్స్ తగ్గించే విధంగా బిహేవ్ చేయాలా. ఇంకా ప్రజా సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే వాటిని టచ్ చేసే ప్రయత్నం చేస్తే బెటర్.